42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం తహసీల్దార్ కు 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని వినతి పత్రం అందజేసిన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు చామకూర రాజు, కేవి గౌడ్, బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రంగురాం నేత, కార్యదర్శి పెద్ది జగదీష్, ఎల్బీ నగర్ బీసీ జేఏసీ చైర్మన్ దుస యాదగిరి, వివర్స్ డే ఫౌండర్ ఎర్రమాత వెంకన్న నేత, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ విశ్వనాథుల పుష్పగిరి, తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఘోర శ్యామ్ సుందర్ గౌడ్, మాదిగ రిజర్వేషన్ల పోరాట సంఘం అధ్యక్షులు జిల్లా వెంకటేశ్లతో పాటు పై సంఘాలకు సంబంధించిన కార్యవర్గ సభ్యులు ఉపేంద్ర యాదవ్, పులగం రాములు తదితరులు పాల్గొన్నారు. మా వాటని అడుగుతున్నాం, మా వాటకు మీరు అడ్డు రావద్దు, మీ వాటకు మేము అడ్డు రామని చెప్తున్నాం. కాబట్టి శాంతియుతంగా పరిష్కరించుకుందాం. మీరు 9th షెడ్యూల్ కూడా అన్ని బడుగు బలహీన ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ మండల కేంద్రంలో ఈరోజు మనం ఒక విజ్ఞప్తి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి, మండల తహసీల్ గారికి ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లుల్ని తక్షణమే ఆమోదించి పార్లమెంట్లో చర్చించి ఆమోదించి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి ఏకైక డిమాండ్తో ఈ యొక్క మెమోరాండం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులుగా మరియు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిలో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి ఈ యొక్క విజ్ఞప్తి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలంటే ఏకైక మార్గము 9th షెడ్యూల్లో పెట్టడమే. మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు సరూర్ తహసీల్దార్ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ విషయంపై స్పందించి 9వ షెడ్యూల్పై చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వారి మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచాలని మేము ఈ సందర్భంగా ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కొంతమంది రాజ్యాంగ సవరణ ద్వారా అనేటువంటి ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగ సవరణ కూడా 6 పర్యాయాలని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరి 284 చట్టాలు 9th షెడ్యూల్లో చేర్చినప్పటికీ కూడా ఏ ఒక్క చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు. కనుక మనకు రాజ్యాంగ రక్షణ కేవలము 9th షెడ్యూల్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చే సంఘాలన్నీ కూడా ఏకనినాదంతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ సాధన సమితి కీలక సభ్యులమైన మేము ఎల్బీ నగర్ బీసీ జేఏసీతో పాటు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ మరియు ఇతర బీసీ కులాల సమన్వయ వేదిక అందరం కలిసి సంయుక్తంగా సరూర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ గారికి మా డిమాండ్లు విన్నవిస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ మేరకు వారు కూడా మేము ఇచ్చిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పేర్కొన్న వినతి పత్రం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గం జేఏసీ చైర్మన్ దుస యాదగిరి. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి పిలుపు మేరకు ఈరోజు సరూర్ నగర్ ఎంఆర్ఓ గారిని కలిసి రిజర్వేషన్లను సాధించుకోవడం కోసం అతనికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్లను ప్రభుత్వము తక్షణమే, కేంద్ర ప్రభుత్వం తక్షణమే 9th షెడ్యూల్లో పెట్టి ఈ బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధమైన రిజర్వేషన్లుగా చేస్తూ బీసీలందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎల్బీ నగర్ జేఏసీ తరఫున పిలుపునిస్తున్నాం.